హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే ఆర్య 2 మూవీలోంచి మనమైతే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంటుంది కదా, మై లవ్ ఈజ్ గాయ్ అని. సో ఆ వీడియో అయితే చాలా ఈ మధ్య ట్రెండింగ్లో ఉందన్నమాట ఇన్స్టాలో. అందుకోసం ఆ వీడియో తీసుకొచ్చాను అనమాట. లిరికల్ పెట్టి ఒక మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ ఇచ్చి తీసుకొచ్చాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే డెమో అయితే చూద్దాం. సదస్సు నిండిపోతుంది, సదస్సు కరిగిపోతుంది, మనిషి లైఫ్ అయిపోతుంది, లేకపోతే పోయిందే. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరైతే ఫుల్ మ్యూజిక్తో పాటు వీడియో ఫుల్గా చూడొచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో వాడిన టెంప్లెట్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. ప్రతి ఒక్క వీడియోలో చెప్పేదే, ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా చెప్పాలి కాబట్టి నేను చెప్తూనే ఉన్నాను. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కొత్తగా ఐడి క్రియేట్ చేశాము. అదైతే న్యూ ఇన్స్టాగ్రామ్ అని దాని కింద అయితే ఉంటుంది. అది వచ్చి ఐడి లాస్ట్ వచ్చేసి 2949 ఉంటుంది. దాంట్లోనే మెసేజ్ చేయండి. చాలామంది ఆల్రెడీ పాత వాటిలలో మెసేజ్లు చేస్తున్నారు, కాకపోతే ఎక్కువైతే వాటిని చూడను. సో ఇది న్యూగా మనకి ఛానల్ కానీ ఒకటి తనీగా ఉండాలని నేనైతే దాన్ని స్టార్ట్ చేశాను అనమాట. జాయిన్ అవ్వనోళ్ళు ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. ఏదైనా లిరిక్స్ కానీ ఏదైనా మీకు నచ్చిన సాంగ్ని సెండ్ చేస్తూ ఉండండి. సో నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను అనమాట. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే బీట్ మార్క్ అదే లిరిక్స్ అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. సో మనకైతే చాలా ఈజీగా ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ అనేది, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా బీట్ మార్క్ ఉంటుంది, అదేవిధంగా లిరిక్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, మనకైతే నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో చేయండి ఫస్ట్. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకైతే లిరిక్స్కి అయితే ఎఫెక్ట్ ఉంది కదా. సో నేనైతే ఆ లిరిక్స్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని మనకి కింద ఉన్న లిరిక్స్ వాటికి ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. అంటే బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కదా, వైట్ టెక్స్ట్ వాటికి ఇవ్వండి అనమాట. మనకి చూడటానికి బాగా లిరిక్స్ అయితే చాలా బాగా కనిపించడం జరుగుతుంది ఎఫెక్ట్ తోటి. మీరు ఆల్రెడీ డెమో వీడియో చూశారు కాబట్టి ఆ విధంగా మీరు సింపుల్గా ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సింపుల్ అనమాట. ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. ఇవి ఎందుకు పేస్ట్ చేస్తున్నాను మీకైతే ఈ వీడియోలో చెప్తాను, మీరు స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో ఈ విధంగా మనమైతే లిరిక్స్ కన్నిటికీ ఒక్కదానికైతే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. వైట్గా ఉన్నదానికి వైట్, రెడ్ ఉన్నదానికి రెడ్ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయాలి. అందుకు ఈ విధంగా అనమాట. సో మోస్ట్లీ నాకు అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఫుల్గా చూపిస్తాను. సో అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ చిన్న టెక్స్ట్కి అంటే రెడ్ కలర్ లిరిక్స్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి చిన్న లిరిక్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్లో, వాటికి ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకుంటారండి. నేనైతే అన్నిటికీ అయితే ఇస్తాను. చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఫుల్గా వీడియో అయితే చూపిస్తాను, ఎందుకంటే సింపుల్ ఎడిటింగ్ కాబట్టి. ఈ విధంగా 1 by 1 అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అన్ని లిరిక్స్కి అయితే పేస్ట్ అయితే చేశాను. చూడండి, చివరి వరకు మనకైతే ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకి ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయి అన్నిటినీ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫుల్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రూప్ అయితే చేసుకోండి. మనకు ఒక లేయర్ అయితే అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ చేసుకోవడానికి. అందుకోసం నేనైతే ఫస్ట్ లిరిక్స్కి ఎఫెక్ట్ అనేది ఇచ్చాను అనమాట, ఓకేనా? ఆ లిరిక్స్ ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి మనకైతే ఒక లేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్టింగ్ అయితే వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో మనకు నచ్చిన ఇమేజ్ అయితే ఇప్పుడు అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం నేనైతే అల్లుద్దీన్ సార్ ఇమేజ్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ 3 dots క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేశాను. ఈ సార్ అంటే ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేస్తున్నాం కదా, మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి మీ వీడియో చేసుకునేటప్పుడు. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ 2 బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీట్స్ మార్క్స్ తర్వాత ఒక బీట్ మార్క్ ఉంటుంది. ఆ బీట్ మార్క్ బట్టి ఈ ఇమేజ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేసుకోండి.
ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బీట్ మార్క్ ఉంది కదా, 2 బీట్ మార్క్ దగ్గర 2 ఇక్కడైతే కట్ అయితే చేయండి, మధ్యలోది అంటే 2 అయితే చేయాలన్నమాట. ఇమేజ్ అనేది 2 అయితే చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో మనకైతే ఆల్రెడీ ఆటోమేటిక్గా బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది కదా, ఈ విధంగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి, ఎక్స్పోజర్ తక్కువ ఉంటే ఆన్లో ఉంచుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా అనమాట. అదే విధంగా ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, ఈ ఇమేజ్కి అనేది కూడా సేమ్ అదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇది ఎందుకు ఈ విధంగా చేయాలనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. సో ఈ ఇమేజ్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడైతే మనకైతే యాడ్ ఎఫెక్ట్ ఉంది కదా, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఒపోసిటీ విజిబిలిటీ ఉంది కదా, అది ఆన్ చేసుకొని ఇక్కడ మనకైతే బ్లింకింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని ఈ బ్లింకింగ్ అనేది ఆన్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇది వచ్చేసి మనకి ఒక 10లో ఓకే, ఇక్కడైతే ఒక 1లో పెట్టుకోండి. 1లో పెట్టుకొని లాస్ట్కి అయితే రండి. లాస్ట్కి అయితే వచ్చిన తర్వాత ఒక 10 అయితే చేసుకోండి, ఎందుకంటే మనకు అక్కడ ఒక ఫాస్ట్ మ్యూజిక్ అయితే వస్తుంది. బ్లింకింగ్ అయితే వస్తుంటే మనకి చూడటానికి ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బ్లింక్ అయితే ఆ స్లోగా బ్లింక్ అయితే ఫాస్ట్గా పెరిగిపోతుంది అనమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా. ఇంకా కావాలంటే మీరు జస్ట్ మనకైతే బ్లింక్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఇది వచ్చేసి ఒక 2 కూడా పెట్టుకోండి, ఇబ్బంది లేదు, ఎందుకంటే ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా ఈ విధంగా పెట్టేసుకోండి, ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మనమైతే మిగతా ఇమేజెస్ అంటే మీకు ఎవరు ఇమేజెస్ యాడ్ చేస్తున్నారు కదా వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. నేనైతే కొన్ని యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇమేజెస్ ఎక్కడున్నాయో చూసి నేనైతే యాడ్ చేస్తాను గైస్. బీట్ మార్క్ తగ్గట్టు ఎక్స్ట్రా ఇమేజెస్ ఉన్నాయి కదా, బీట్ మార్క్ ఉంది కదా, ఆ ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్కి తగ్గట్టు అంటే బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అయితే 4 ఇమేజెస్ అయితే పట్టినాయి. అదేవిధంగా మీరు యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, ఆ గ్రూప్ అనేది పైకి అయితే తీసుకురండి, ఇమేజెస్ అన్నిటికంటే పైకి తీసుకురండి. మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా నేను ఒక టెంప్లెట్ అయితే మీకు టెలిగ్రామ్లో అయితే ఇస్తున్నాను కదా, ఆ టెంప్లెట్ని అయితే ఇప్పుడు అయితే యాడ్ అయితే చేయాలి. సో ఆ 2 టెంప్లెట్స్ నేను టెలిగ్రామ్లో ఇస్తున్నాను. సో మీకు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఫస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. అందుకోసం నేను ప్లస్ సెకండ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడుందో యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. సో ఫ్రెండ్స్ ఈ టెంప్లెట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి బ్లెండింగ్ ఆపోసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేసేయండి. మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. అదే టెంప్లెట్ క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ మీకు టెంప్లెట్ ఎక్కడ అయిపోతుందో చూడండి, అక్కడ నుంచి మళ్ళీ పేస్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకి 2 బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఆ ఇమేజ్ దాటిన తర్వాత ఒక బీట్ మార్క్ ఉంటుంది కదా, ఆ బీట్ మార్క్ అంటే ఎక్స్ట్రా ఉండే పార్ట్ని అయితే కట్ చేయండి. ఇంకొక టెంప్లెట్ ఇస్తున్నాను కదా, ఇక్కడ నుంచి మనమైతే ఆ టెంప్లెట్ని అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ సెకండ్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఆ టెంప్లెట్ ఎక్కడుందో యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఇలాంటి టెంప్లెట్ అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి టెంప్లెట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కంటే ఎక్కువ ఉంటే మీరు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. నాకైతే ఇది పర్ఫెక్ట్గా ఎండ్ అవుతుంది కాబట్టి ఇమేజ్ అనేది బ్లాక్లో ఉంది కాబట్టి నాకు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేనైతే ఎక్స్టెండ్ అయితే చేయలేదు. ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి బ్లెండింగ్ ఆపోసిటీలోకి వెళ్ళి ఇక్కడ డార్క్ అని క్లిక్ చేసి మల్టీ అయితే చేయండి. ఇక్కడ చూడండి, చూడటానికి మంచి లుక్ అయితే వస్తుంది కదా, ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇక్కడ గ్రూప్ని అయితే లిరిక్స్ అయితే కొంచెం పైకి క్లియర్గా కనిపించాలనుకుంటే ఒకవేళ ఈ గ్రూప్ను మొత్తం ఏం చేస్తారంటే స్టార్టింగ్ అయితే ఫస్ట్కి అయితే తీసుకురండి, మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకైతే క్లియర్గా కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసినాము. క్లియర్గా అయితే టెక్స్ట్ అయితే కనిపించింది కదా, ఈ విధంగా అయితే వస్తుంది. సో మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకైతే వీడియో అయితే ఓకే అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ ముందుగా అయితే వస్తుంది. కాబట్టి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.